గుడ్ మార్నింగ్ అండి. మనకు ఎల్ఐపిలో కానీ ఎఫ్ఎల్ఎన్లో కానీ కొంతమంది స్టూడెంట్స్ ఇవి పెండింగ్ రిపోర్ట్ చూపిస్తూ ఉంది. అది ఎందుకు చూపిస్తూ ఉందంటే హెచ్ఎం లాగిన్లో ఫ్రీజ్ చేసిన తర్వాత వాళ్ళని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల అది పెండింగ్ కొంతమందిని చూపిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళని అసెస్ చేద్దాము అని అంటే అది ఫ్రీజ్ అయి ఉండడం వల్ల ఇంపోర్ట్ చేసిన పిల్లలు కూడా అసెస్మెంట్ చేయడానికి వీలవుతలేదు. ఇప్పుడు ఫ్రీజ్ అయిన వాటిని అన్ఫ్రీజ్ చేయడం ఎలాగో నేను చూపిస్తాను. ఇది మండల్ లాగిన్ అండి. మండల్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఎల్ఐపి అయితే ఎల్ఐపి, ఎఫ్ఎల్ఎన్ అయితే ఎఫ్ఎల్ఎన్ క్లిక్ చేయాలి. నేను ఇప్పుడు ఎల్ఐపి చూపిస్తాను. ఫస్ట్ ఎల్ఐపి ఓపెన్ చేసిన తర్వాత అసెస్మెంట్ అన్ఫ్రీజ్ మీద క్లిక్ చేయండి. తర్వాత క్లస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. అసెస్మెంట్ టైపు, క్లాసు, మీడియం, సబ్జెక్టు. ఒక్కొక్క సబ్జెక్టుకు మనం అన్ఫ్రీజ్ చేయవలసి ఉంటుంది కాబట్టి, అసెస్మెంట్ ఎనేబుల్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ సబ్జెక్ట్కి ఇప్పుడు ఎనేబుల్ చేస్తున్నాను నేను. ఎనేబుల్ అసెస్మెంట్ పైన క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ అడుగుతుంది. డూ యూ వాంట్ టు ఎనేబుల్ అసెస్మెంట్ అని ఎస్ కొట్టండి. ఎస్ కొడితే మనకు ఎనేబుల్ అయినట్టు ఒక మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్డ్. ఇప్పుడు టీచర్ లాగిన్లోకి వెళ్ళి ఆ పిల్లవాడిని పెండింగ్ ఉన్న పిల్లవాడిని అసెస్ చేసి అసెస్మెంట్ అయిన తర్వాత మళ్ళీ హెచ్ఎం లాగిన్లో ఫ్రీజ్ చేస్తే అది ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ కూడా సేమ్ ఇలాగే ఎఫ్ఎల్ఎన్ మీద క్లిక్ చేస్తే అసెస్మెంట్ అన్ఫ్రీజ్ అనే లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ క్లస్టరు, స్కూలు, ఇయర్, అసెస్మెంట్ టైపు, క్లాస్, మీడియం, సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్. అసెస్మెంట్ ఎనేబుల్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎస్ అనగానే మనకు అసెస్మెంట్ ఎనేబుల్ అవుతుంది ఆ సబ్జెక్ట్కి. అప్పుడు టీచర్ లాగిన్లో మళ్ళీ ఆ పిల్లవాడిని అసెస్ చేసి మళ్ళీ హెచ్ఎం లాగిన్లో ఫ్రీజ్ చేస్తే ఫ్రీజ్ అయిపోతుంది. సో ఈ విధంగా పెండింగ్ ఉన్న వాళ్ళ ఇది అసెస్మెంట్ ఎనేబుల్ చేసి పెండింగ్ క్లియర్ చేయించిన తర్వాత ఫ్రీజ్ చేయించేస్తే మనకు మండల్ లాగిన్లో రిఫ్లెక్ట్ అవుతుంది.